మేనగోడలు అవుతుంది త్రివేణి. నేను వాళ్ళ సిస్టర్ని శిరీష. బుధవారం రోజు హాస్పిటల్కి ఆల్రెడీ మండే రోజు వచ్చాము హాస్పిటల్కి. స్కానింగ్ రాశారు, స్కాన్ చేయించుకొని వచ్చాము. మేడం ఇంకా టైం ఉంది, ఒక 2 days తర్వాత మళ్ళీ బుధవారం 22 రోజున రమ్మని చెప్పారు. మళ్ళీ స్కాన్ చేయించుకొని రమ్మన్నారు. 22 స్కాన్ చేయించుకొని హాస్పిటల్కి వచ్చాం. అయితే స్కానింగ్ రిపోర్ట్లో మేడం ఇంకా టైం పట్టే అవకాశం ఉంది, అడ్మిట్ చేద్దాము, తనకి కొంచెం బీపీ ఉందనేసి అడ్మిట్ రాశారు. అడ్మిట్ అయిన రోజు బాగానే ఉన్నారు. కొంచెం స్కాన్ రిపోర్ట్లో హార్ట్ బీట్ అది హార్ట్కి 4 holes ఉంటాయి కదా, ఒక హోల్ ఉబ్బినట్టు ఉంది. మరి అది కూడా నేను స్కాన్ డాక్టర్తో మాట్లాడి చెప్తా అన్నారు. తెల్లారి నుంచి పెయిన్స్ రావడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. నిన్న మొత్తం పెయిన్స్ వచ్చాయి. ఇవాళ ఎర్లీ మార్నింగ్ డెలివరీ అవుతుందని చెప్పారు. ఇంకా ఆ తర్వాత నుంచి తను పెయిన్ తీయలేకపోతుంది. ప్రెషర్ బాగా ఈరోజు మార్నింగ్ బాగా ప్రెషర్ పెట్టారు. అయితే ప్రెషర్ పెట్టిన తర్వాత మళ్ళీ మేడం వచ్చి తను పెయిన్స్ తీయలేకపోతుంది, ఏదో చేస్తా అని చెప్పారు. అయితే మాకు ఏం తెలియదు కదా, మేము డాక్టర్ని నమ్మి వస్తాం హాస్పిటల్కి. మంచి చెడు వాళ్ళ చేతిలో పెట్టింది, మనం పేషెంట్ ఉంది వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మరి అప్పుడైనా అమ్మ తీయలేకపోతుంది, మరి మనం ఆపరేషన్ చేద్దామని మేడం అయినా చెప్పాలి. మాకేం చెప్పలేదు. లాస్ట్లో పిలిచి హార్ట్ బీట్ లేదు బాబుకి, చనిపోయారని లాస్ట్ తర్వాత హార్ట్ బీట్ లేదు అని మాకు చెప్పలేదు అసలు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ని పిలిచారు. అప్పటికే మాకు ఏంటి చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి మనం వెళ్తాం కానీ స్పెషలిస్ట్ ఇక్కడికి రావడం ఏంటని మేము ఆలోచిస్తున్నా. ఇంతలో మమ్మల్ని లోపలికి పిలిచి హార్ట్ బీట్ లేదు అని చెప్పి. ఖమ్మం మామిళ్ళగూడ నుంచి వచ్చామండి మేము. ఖమ్మం మామిళ్ళగూడ నుంచి వచ్చాము. 3 రోజుల క్రితం జాయిన్ చేయించుకున్నారు, నార్మల్ డెలివరీ అయిద్దని చెప్పి. 3 రోజుల నుంచి మా పాపని తీసుకొచ్చాము ఇక్కడికి. 3 రోజుల క్రితం నార్మల్ డెలివరీ అయిద్దని చెప్పారు. ఒకసారి వస్తే ఎల్లుండి తీసుకురండి అని చెప్పారు. ఖమ్మం జోయా నర్సింగ్. అయితే ఎల్లుండి తీసుకొచ్చి జాయిన్ చేయండి అమ్మ అంటే, మళ్ళీ వచ్చే ముందు ఒకసారి స్కాన్ చేయించుకొని రండి స్నేహలో అని చెప్తే, స్నేహ డాక్టర్ కాడికి వెళ్ళి స్కాన్ చేయించుకొని వచ్చినాక కొంచెం హార్ట్ బీటు కొంచెం ఉబ్బుగుందమ్మా అని చెప్పారు. అయితే జాయిన్ అయిపోండమ్మా అంటే ఆ నైట్ నుంచే జాయిన్ అయినాం. 3 రోజుల నుంచి ఒకటే ఎక్సర్సైజులు చేపిస్తున్నారు, ఉదయం సాయంత్రం. అసలు ఈ రోజు కూడా డెలివరీ కాదు, రేపు అయిద్ది అని చెప్పారు. మళ్ళీ అనుకోకుండా వచ్చి ఉదయం డెలివరీ అయిద్ది అని చెప్పారు. డెలివరీ అయిద్దని చెప్పినాక లోపలికి వెళ్ళినాక పాప నొప్పులు తీయట్లేదు అది ఇది అని చెప్పి కొట్టడం తిట్టడం చికా చేశారు పాపని. చేసిన తర్వాత మళ్ళీ పాప లోపలికి తీసుకెళ్లారు. పాప నొప్పులు తీస్తుందని చెప్పి లోపలికి తీసుకెళ్ళినాక బాబు పుట్టిండు, ఏడుపిన పడింది అని చెప్పారు. ఏడుపిన పడినా కూడా బాబు హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదని అసలు మాకు 1 గంట వరకు తెలియజేయలేదు. చిన్నపిల్ల డాక్టర్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఇట్లా బాబు పుట్టాడు కానీ హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు. అని మళ్ళీ చిన్నపిల్లల డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాక అక్కడ చనిపోయిండు అని చెప్పేశారు. మొత్తానికి మాత్రం పుట్టిన తర్వాతనే హత్య చేశారండి ఆ బాబుని. ఈ త్రివేణి అనే పేషెంట్ మా దగ్గర అడ్మిట్ అయ్యారు. డే బిఫోర్ ఎస్టర్డే అడ్మిట్ అయ్యారు. తనకి అడ్మిట్ అయినప్పుడు పెయిన్స్ లేవు. తన డ్యూ డేట్ దగ్గరకు రావడం వల్ల, అందులో బీపీ కూడా ఉండడం వల్ల మేము నార్మల్ డెలివరీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి దారి మంచిగానే ఉంది, బేబీ కూడా యావరేజ్ సైజ్ ఉందని మేము నార్మల్గా ట్రై చేయడం జరిగింది. సో అడ్మిట్ చేసినప్పుడు నార్మల్ డెలివరీ ట్రై చేసేటప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీలో కూడా ఎక్సర్సైజెస్ చేయమనే చెప్తాం. సో తనకు పెయిన్స్ రావడానికి మనం ఇండక్షన్ పెట్టి తనకు ఎక్సర్సైజెస్ చేయించడం జరిగింది. సో నిన్న నుంచి కొంచెం పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి కదా, కొంచెం ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ దాన్ని ప్రోగ్రెస్ చేసాము. ఎవ్రీ టైము మేము మానిటర్ చేసుకుంటూనే ఉన్నాం. బేబీ హార్ట్ బీట్ అంతా కానీ, డిసెంట్ కానీ, ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ కానీ మంచిగా ఉండింది. సో ఇవాళ మార్నింగ్ మంచిగా ఫుల్ డైలటేషన్ వచ్చింది, లోపల తీసుకొచ్చాము. మంచిగా నార్మల్ డెలివరీ అవుతుంది. పేషెంట్ మంచిగా ప్రోగ్రెస్ అవుతూనే ఉండు, కోఆపరేట్ చేసిండు. బట్ లాస్ట్ మూమెంట్లో కొంచెం బాగా పేషెంట్ ఎగ్జాస్ట్ అయిపోయి కొంచెం పెయిన్స్ తీయడం కొంచెం ఆపారు. అప్పుడు నేను పేషెంట్ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఫోర్సెప్స్ ద్వారా బేబీ డెలివరీ చేయడం జరిగింది. అప్పుడు వరకు మంచిగా ఉండింది. లాస్ట్ మూమెంట్లో బేబీ కొంచెం అతను పెయిన్ తీయలేకపోవడం వల్ల బేబీ కొంచెం డిస్ట్రెస్లోకి వెళ్ళింది.
సో నేనైతే జెన్యున్గానే నార్మల్గా ట్రై చేశాను. మదర్ బేబీ మంచిగా ఉండాలనే మేము ఎప్పుడు అనుకుంటాము. మేము ఎప్పుడు కావాలని ఎవరికి ఏ డాక్టర్ కానీ హాని చేయరండి. తల్లి బిడ్డ ఇద్దరు మంచిగా ఉండాలి, మంచిగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చూస్తాం. బట్ లాస్ట్ మూమెంట్లో ఇట్లా బేబీ అంటే పెయిన్ లాస్ట్ మూమెంట్లో తీయలేకపోవడం వల్ల కొంచెం బేబీ బ్రెత్లెస్ అయ్యారు అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.